మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు పూజారి గారు. అసలు వనభోజనాలు ఎలా మొదలయ్యాయి, కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటి, పూజారి గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పూజారి గారు. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సురేష్ బాబు. సార్, వనభోజనాలు అనేవి ఎట్లా మొదలయ్యాయి సార్? అసలు వనభోజనాలు అని అంటే ఇప్పుడు భోజనం అనేటువంటిది మనకు ఒక ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక జీవించాలి అని అంటే ఒక తిండి ఏదో ఒకటి ఉండాలి కదా, ఆహారం అనేటువంటిది ఉండాలి. ఆ ఆహారం అనేటువంటిది మనము రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ఈ కార్తీక మాసానికి వచ్చేసరికి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, ఈ పెద్ద ఉసిరికి ఈ కార్తీక మాసం అనేటువంటి చాలా విశేషమైనటువంటి రోజు. పంచబిల్వాల్లో ఇది ఒకటన్నమాట. తులసీ బిల్వ నిర్గుండి జంబీరా మలకం తథ అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ తులసి, మారేడు, తర్వాత పెద్ద ఉసిరి, నిర్గుండి ఇవన్నీ కూడా పంచబిల్వాలన్నమాట. వీటిలో ఉసిరి చెట్టు ఈ టైంకి వచ్చేసరికి బాగా కాయలు కాసి చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఈ కార్తీక దామోదరుడికి సాలగ్రామ రూపంలో ఈ ఉసిరి చెట్టు కింద పూజ చేసేసి ఆ తరువాత అందరూ కలిసి అక్కడ భోజనం అనేటువంటి చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో భోజనాలకు కొన్ని నియమాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పదార్థం తినొచ్చు, ఈ పదార్థం తినకూడదు అనేటువంటి నియమం ఉంటుంది. తర్వాత 10 మంది కలిసి ఒక చోట ఉదయం నుంచి వేకోజామున స్నానాలు చేసేసి తర్వాత టెంపుల్స్కి వెళ్ళి దీపారాధనలు అవన్నీ చేసుకొని అభిషేకాలు అర్చనలన్నీ చేసుకున్న తర్వాత ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసము ముగిసిన తర్వాత అందరూ కలిసి ఈ సహపంతిగా అక్కడ భోజనం అనేటువంటి చేయటం వల్ల మనము సామూహికంగా చేసినటువంటి దాంట్లో చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. అందరూ కలిసి కూర్చుంటాం, అందరూ కలిసి భోజనం చేస్తాం. దానివల్ల అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అన్ని రకాలైనటువంటి ఇది వస్తుందన్నమాట. మనకు ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వనదుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ వనభోజనం అనేటువంటి చేస్తాం. ఆ వనభోజనం చేసిన దానివల్ల కాలుష్యం, మనలో ఉండేటువంటి కాలుష్యాలన్నీ కూడా తొలగిపోవడానికి, వాతావరణ కాలుష్యాన్ని తొలగించడం కోసం ఈ వనభోజనం చేసిన దానివల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యస్థిత్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవో శివభక్తశ్చ స్వదేశో భువనత్రయం. మనకు ఈ అన్నం పెట్టేది ఎవరో కాదు, సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి, ఆ యొక్క ఆదిపరాశక్తి మనకు అన్నం పెడుతుంది. కాబట్టి అడగకుండా పెట్టేది అమ్మ. ఆ అమ్మను ఈ కార్తీక మాసంలో మనం పూజ చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా వృద్ధి చెందాలని, మంచి సంపద చేకూరాలని, మన గ్రామము, తర్వాత మన మండలము, మన జిల్లా, రాష్ట్రము, దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పాడి పంటలు లభించాలని చెప్పి ఆ రోజున ఆ వనదుర్గకు పూజ చేయడం జరుగుతుందన్నమాట. చేసి అందరూ కూడా కలిసి చేసిన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసుల్లో ఎలాంటి భావాలు లేకుండా భక్తిభావంతో ఈ పూజా కార్యక్రమం, దీపారాధనలు అనేటువంటివి చేసి ఇవన్నీ చేసిన దానివల్ల ఒక ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతారు. అందువల్లే ఈ కార్తీక మాసం అనేటువంటిది రాగానే అందరికీ కూడా ఎన్ని పనులున్నా కానీ ఈ టైంలోనే పనులు ఉండేటువంటి టైము, పనులు కూడా మానుకొనేసేసి ఈ కార్తీక మాసాన్ని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారనమాట. ఈ వనభోజనాలు చేసిన దానివల్ల హెల్త్, వెల్త్ రెండు వస్తాయి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యము, ధనానికి ధనము, మనకు కావాల్సినటువంటి కోరికలు తీరటము, ఇవన్నీ కూడా ఇదవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, వనభోజనాలు ఎప్పుడు చేద్దామా అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఎక్కడ కూడా ఒక 10 మంది ఉంటే పలానా చోటుకి వెళ్ళేసేసి భోజనం చేస్తాం, వనభోజనాలు చేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటారనమాట. అందువల్ల చాలా విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసంలో వనభోజనం అనేటువంటిది. ఈ మాసంలో చేయడానికి గల కారణం ఏంటి సార్? కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వస్తుందన్నమాట కార్తీక మాసానికి. కృత్తిక అంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈశ్వరుడు ఇచ్చిన వరప్రసాదం కార్తీక మాసం. కార్తీక మాసంలో పున్నమి కూడా చాలా విశేషంగా ఉంటుంది, చాలా ఎక్కువ కాంతి ఉంటుంది, చంద్రకాంతి. ఈ చంద్రుడు వచ్చేసేసి మనసు కారకుడు. మానసికమైనటువంటి ప్రశాంతత కావాలి అని అంటే చంద్రుడి యొక్క బలం బాగుండాలి. ఈ చంద్రుడి బలం బాగుండాలి అని అంటే కార్తీక మాసంలో చేసేటువంటి పూజల వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అందువల్ల చంద్రశేఖరుడు, ఈశ్వరుడు వచ్చేసేసి ఈశ్వరుడు తలయందు ధరించినటువంటి వాడు చంద్రుని తలయందు ధరించాడు. కాబట్టి ఈ చంద్రశేఖరుని యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి
ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా ఇది చేస్తాం అనమాట. పోతే ఈ ఆహారానికి సంబంధించినటువంటి రైస్కి సంబంధించినటువంటి దానికి కూడా మూలకారకుడు చంద్రుడే అనమాట. ఆయన యొక్క ధాన్యం ఈ బియ్యం. కాబట్టి ఆ రకంగా కూడా ఆ దోషాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ దోషాలన్నీ పోవడం కోసం ఈ అన్నదానం అనేటువంటిది కానివ్వండి, ఈ సామూహిక వనభోజనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అందుకోసం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అది కార్తీక మాసానికి ఉండేటువంటి విశేషం. ఈ వనభోజనాలు టెంపుల్లో చేసుకుంటారు సార్, లేదా బయట ఎక్కడైనా చేసుకోవచ్చు? టెంపుల్ అనేటువంటిది కాదు ఇది. ఈ వనభోజనాలు అనేటువంటివి ఎక్కడైనా తోటల్లో చేస్తుంటారు. తర్వాత ఎక్కడైనా కానీ అక్కడ ఒక రూపాన్ని పెట్టుకొని, సపోజు వైష్ణవానికి సంబంధించినటువంటి విష్ణుమూర్తినో, లేకపోతే సాలగ్రామం, లేకపోతే ఈశ్వరుడు యొక్క పటము ఏదో ఒకటి అక్కడ పెట్టుకునేసేసి వాళ్ళందరూ కలిసి పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అందరినీ తీసుకెళ్ళేసేసి అక్కడ కూర్చోబెట్టుకొని అందరూ కలిసి వాళ్ళందరితో పాటు భోజనం చేస్తారు. అట్లనే ఊళ్ళో వాళ్ళందరినీ, బాగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరినీ మీరు రండి అని చెప్పి వాళ్ళ బంధువుల్ని స్నేహితులందరినీ పిలుచుకెళ్ళేసేసి 100 మంది 150 మంది అట్లా పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చేయొచ్చు. వనదుర్గాదేవి అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఈ పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది కావాలని, వాతావరణ కాలుష్యం లేకుండా ఉండేదానికోసం, ఈ పచ్చదనం కోసం ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరప్రసాదం కాబట్టి ఆ ప్రకృతిని ఆహ్లాదంగా అనుభవిస్తూ అక్కడ భోజనం చేయటం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఈ వనభోజనాలు చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా సార్? నియమాలు అని అంటే నియమాలు కార్తీక మాసం అంతా నియమాలు అనేటువంటివి పాటిస్తూనే ఉంటారు. అంటే నీచు లాంటివి తినకుండా ఉండటము, తర్వాత కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా తినకూడదు, ఉల్లిపాయ తినకుండా ఉండటము, తర్వాత పరాన్న భక్షణ, వేరే వాళ్ళ ఇళ్లలో పోయి భోజనం చేయటము, ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తూ, దీంతోపాటు ఈ ఆలయంలో భోంచేయాలి. ఎప్పుడెప్పుడు మనకు ఆలయంలో చేయడానికి అవకాశం చిక్కుతుందా అనేటువంటి, ఇంటికన్నా గుడి పదిలం అన్నారు కదా, అందుకోసం అని చెప్పి ఎక్కడ దేవస్థానంలో మనకు ఈ అన్నదాన కార్యక్రమాలు, వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే వాళ్ళు ఊరికే వచ్చి తినరు. వాళ్ళ శక్తి కొలది వాళ్ళు 100, 200, 1000, 2000 వాళ్ళ శక్తి కొలది వాళ్ళు దాంట్లో వాళ్ళ చెయ్యి వేసేసి ఆ చేసేటువంటి వంటలు కూడా వంట మనుషులను తీసుకొచ్చి అట్లా చేయరనమాట. వీళ్ళే తలా ఒక చెయ్యి, ఒకళ్ళు కూర, ఒకళ్ళు అన్నం అన్నీ చేసుకొని చేసేసేస్తారనమాట. చాలా ఇదిగా చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతోటి చాలా నిష్టగా నియమ నిష్టలతో చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా పూజారి గారు చెప్పినటువంటి మాటలు. వనభోజనాల గురించి చాలా క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.